సార్, ఎస్ఐ గారిని కలవాలి. నేను లోపలికి వెళ్ళొచ్చా? ఎస్ఐ గారు లోపల వేరే కేసు డీల్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేయండి మేడం. చెప్పాను కదా మేడం వెయిట్ చేయమని. వెళ్ళి అక్కడ కూర్చోండి. ఇప్పుడు కాలు కాలిని పిల్లిలా తిరిగితే ఏంటి ప్రయోజనం? నువ్వు హరిని ఆఫీస్కి పిలిపించకపోయి ఉండుంటే వాడికి పరిస్థితి వచ్చుండేదే కాదు. అయినా ఈ లక్ష్మినని ఏం ప్రయోజనం? నా కోడలు గ్రేటు, నా కోడలు ఏం చేసినా రైటు అంటూ మా అమ్మ పొగుడుతూ నెత్తినెక్కించుకుంది కదా. లక్ష్మి ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటుంది. అయినా నా తమ్ముడు హరి లక్ష్మి మాయలో పడిపోయాడు. ఏది నిజమో ఏది అబద్ధమో వాడికేవీ తెలియట్లేదు. లక్ష్మి పిలవగానే హరి ఆఫీస్కి ఎలా వెళ్ళిపోయాడు? అమ్మా, ఇప్పటికైనా మించిపోయిందేవీ లేదు. తనని నమ్మకుంటే ఏ పని జరగదు. మన ప్రయత్నం ఏదో మనమే చేద్దాం. త్రిపుర, దయచేసి కాసేపు నోరు మూసుకొని ఉంటావా? చూడు, నీకు చేతనైతే హరిని విడిపించడానికి ఏదైనా చెయ్యి, లేదంటే సైలెంట్ గా ఉండు ప్లీజ్. హరి మీ బాస్ ని కలవడానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. అసలు హరి మీ బాస్ ఏం మాట్లాడుకున్నారు? మీటింగ్ అంతా సవ్యంగా జరిగితే అశ్విన్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినట్టు? మీరు అన్నది నిజమే వదినా, కానీ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను అక్కడ లేను. నేను బయట వర్కర్స్తో మాట్లాడుతూ నా పని నేను చేసుకుంటున్నాను. నిన్ను ఏం అడిగినా సరే తప్పించుకోవడానికి ఏదో ఒక రీజన్ రెడీగా ఉంటుంది. హరి ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వేనని ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మాది ఎంత పరువు గల కుటుంబమో తెలుసా? ఇంతవరకు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టిందే లేదు. నీ వల్ల అది కూడా జరిగిపోయింది. ముందు ముందు నీ వల్ల ఏమేం చూడాల్సి వస్తుందో ఏంటో. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను వదినా, కానీ చాలా ఆపుతావా? ప్రతిదీ కప్పిపుచ్చాలని చూడకు. నువ్వు చెప్పిందల్లా వింటూ తలాడించడానికి నేనేం హరిని కాదు. ఏమా, ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నావా? చెవులు చిల్లు పడేలా అరుస్తున్నావేంటి? ఇది పోలీస్ స్టేషన్. ఏం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడాలి. త్రిపుర, నిన్ను నోరు మూసుకొని ఉండమని చెప్పాను కదా. ఎందుకు ఇలా బుర్ర తక్కువ దానిలా ప్రవర్తిస్తున్నావు? కూర్చో కూర్చో. ఈ పోలీసులు వచ్చి కబోర్డ్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేశారు. ముందివన్నీ క్లోజ్ చేసి ఇదంతా క్లీన్ చేయాలిరా అన్నయ్య. అన్నయ్య, హరి అన్నయ్యకి ఏం కాదు కదా? ఈరోజు ఇంటికొచ్చేస్తాడు కదా? ఖచ్చితంగా వస్తాడు. అన్నయ్య తప్పు చేయనప్పుడు శిక్ష ఎలా పడుతుంది? పైగా అన్నయ్యని తీసుకురావడానికి వదిలి వెళ్ళింది. ఎలాగైనా విడిపించి తీసుకొస్తుంది. అలా అయితే ఓకే అన్నయ్య. అన్నయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే